మొత్తం ఇక్కడ 3 ఊర్లో ఉన్నారా? 3 ఊర్లలో మరి దారుణం ఉంది ఇది. అవునా? పేరుకు గవర్నమెంట్ అంతే ఏం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు వచ్చి పరిస్థితి లేదు ఇక్కడ. బాగానే మొత్తానికి తడిచిపోయింది కదా అంతటి తెలంగాణ ఊరిగా బస్తాలు రాత్రి 1ంటికి పోయి ఊరిగా బస్తాలు నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోసి నిన్ననే ఊరిగా బస్తాలు దొరకలేదు. అట్లా బాధపడ్డాం. మళ్ళీ ఇప్పుడు వడ్లు పండించడానికి ఇట్లా బాధపడ్డాం. మట్టి బుక్క కాలం వచ్చింది. తెల్లపడేసుకుని అయిపోయి తెల్లపడి ఇప్పుడు వచ్చి నేర్పని చెప్పు. అవునవును ఘోరం ఉంది. అదే అందుకే వచ్చి ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం ఒక్కొక్కరు ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ పాస్బుక్ ఉంటది కదా, రైస్ బుక్ అలౌట్ చేయాలి. ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వడ్డైనా వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటే వాళ్ళు తీసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి. అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు 70 సంవత్సరాలు సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం. ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది? ఆలస్యం అవుతుంది. అదే ఆలస్యం అవుతుంది. అదొకటే. అదే వడ్లు వెళ్ళిపోవాలి. నష్టం అంటే అదే బాగా తడిచినాయి. ఘోరంగా ఉన్న పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితి. అన్ని నీళ్ళు కింద ఊటలేక కోసేటి కూడా ఇంకా ఘోరంగా ఉన్నాయి మేడం. అందులో మొత్తం నీళ్ళే ఉన్నాయి. కోయడానికి కూడా లేదు. మొత్తం మొత్తం అడ్డం పడ్డదట కదా. ఒక్కసారి చూసిపోదామా? ఏదైనా పొలం దగ్గర ఉందా దూరం ఉందా? బాగా ఇట్లా చూసి వెళ్తాం. అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం. అదే అదే కొయ్యరాదు అయి కాదు. అదే అదే కొంచెం మేము జోక్కున్న వడ్లు కొంచెం పచ్చుకున్నా గానీ బాగా కోత పెడతారు. 4 కిలోలు పోతున్నాయి. బస్తాకి 40 కేజీల బస్తాకే 3-4 కిలోల కటింగ్ పెడతారు మేడం. కొంచెం అది కూడా మాట్లాడారు. అది గట్టిగా మాట్లాడారు. జోక్తారు. అక్కడ వేనాక మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లనే రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు. ఆడి వెనక 4 కిలోలు 5 కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు? రైతులు తప్పదు ఇబ్బంది. నేను లోడు పంపితే నాకు ఇక్కడ 2-3 వేల ఖర్చు అమ్మాలి ఖర్చు అని ఇట్లా 5-6 వేలు ఖర్చు పెట్టి ఆడి వెనక మిల్లర్లు కట్ చేస్తారు. 4 కిలోలని 5 కిలోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వీళ్ళు వేనందుకు తప్పదు కదా. మనకి ఎంతో కొంత ఇచ్చే రావాలి. ఇట్లా బాగా ఇబ్బంది పడతారు. రైతులు నష్టపడుతారు. రైస్ మిల్లు కలిపి రైతు నష్టపెడతారు. రైతు భయపడడానికి రైతు ఐక్యులు ఒప్పుకుంటాడు. అంటే ఒక్క బస్తా ఐక్యులు అయినాక రైతుకి ఏ లాభం అక్క? ఏం లాభం? ఒక రైతుకి ఐక్యులు ఏ లాభం అక్క? ఏం లాభం అక్క? ఒకటి కూడా ఓపెన్ అక్క ఏం లేక రైతుకు ఒక్కడైనా అక్క మాకు రైతు న్యాయంగా అంటే పచ్చిపల్లి కొనాలి దళాలు అంటే కోత ఉండద్దు. 40 బత్త పెట్టాలి. దాని ఐక్యులు తీసినాక రైతు 30 కిలోలు ఇచ్చినాక మాకు వెళ్ళబోక ఒక క్వింటల్ కోత లేకుండా మొత్తం కొనాలి. మొత్తం కొనాలి. మరి ఘోరం కదా. అంతే కదా. అవును అంతే కదా. మళ్ళీకి ఎంత పడుతుంది కూలి? 60 రూపాయలు క్వింటల్ 60కి వచ్చింది. అదే కదా. నేను అదే 40 అంటే షాక్ అవుతున్నాను. ఎప్పుడు పెరిగింది ఇది? మళ్ళీ స్ట్రైక్ చేసి పెంచిందా? కరెక్ట్. వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లే ఇట్లా రైతు ఒక ట్రాక్టర్ రైతుకు అమౌంట్ ఇవ్వడం ఒక ట్రాక్టర్ వాళ్ళు ఫ్రీ అట. ఏ లాభాక అట్లా లేలే మాట్లాడతలే కలెక్టర్ తోనే మాట్లాడు. రైతుకు న్యాయం జరగాలి 100%. నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికి ఒక్కసారి దండం. నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం.
మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం. లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి, అది ఇంపార్టెంట్. అంతే కదా, ఇంకేమైనా చెప్పాలా? అంతే, ఇమీడియట్ కొనాలి. తడిసిందంతా కూడా కొనాలి, కొంటే ఇది మంచిగా ఉంటుంది. అవునవును అవును, వస్తూనే ఉన్నది ఇగో అబ్బా కథం, ఇక ఆల్రెడీ వస్తూనే ఉంది కదా. ఆగది కాదు, ఏం కాదు ఏం కాదు. నేను ఒకసారి మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. అవును, ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు. ఇప్పుడు వాన తుఫాన్ వచ్చింది కదా, మాయిశ్చర్ ఎంతున్నా కొనమని అడగాలి, అంతే కదా. ఎంతున్నా కొనేసేయాలి, తడిసినాయి కాబట్టి కొనాలి. అదే మాట్లాడతా, ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధైర్యంగా ఉండండి, ఏం కాదు.